ఇవాళ ఎవరో విజయప్రసాద్ రెడ్డి గారు జిమ్ చేస్తారట. సేవకులు జిమ్ చేయొచ్చా? చేయకూడదా? చేయకూడదా ఏంది? అంటే సేవకులు అంటే ఇంత పెద్ద పొట్టేసుకుని షుగర్తో బీపీతో నడవలేక కురుపులు రసి తుడుచుకుంటూ రోజుకో సెలైన్ ఎక్కించుకుంటూ దగ్గుతూ అని వాకింగ్ చెప్పాలా? ఇదేమి జబ్బులు రా నాయన. ఆయన రన్నింగ్ చేస్తాడట, మరి రన్నింగ్ చేయకపోతే కుంటుకాలు వేసుకుని ఇలాగా తిరగాల ఏంది? ఇప్పుడు పెళ్ళికి వెళ్తావు, ఫోటో తీసుకుని పెట్టుకుంటావు ఫేస్బుక్లో, ఏంటి హ్యాపీ. మంచి చీర కట్టుకుని ఫోటోలు పెట్టుకుంటావు. ఎక్కడికో ట్రిప్పులు వెళ్తావు, ఫోటోలు పెట్టుకుంటావు. భోజనం చేసేటప్పుడు కూడా గడ్డి తిన్నాను, కొత్తిమీర తిన్నాను, చేప తిన్నాను, చికెన్ తిన్నాను, అవి కూడా ఏం పెట్టుకుంటావు? ఫోటోలు పెట్టుకుంటావు. కొంతమంది డ్యాన్సులు ఆడుతూ ఫోటోలు పెడతారు, కొంతమంది తలదూకుంటా ఫోటోలు పెడతారు, కొంతమంది కామెడీలు చేస్తా ఫోటోలు పెడతారు, కొంతమంది సెరుగొట్టు మీద కూర్చుని కూడా ఫోటోలు పెట్టేస్తున్నారు ఈ మధ్య. ఇలా రకరకాల ఫోటోలు రకరకాలుగా పెట్టేసుకుంటావు. ఎవడో రన్నింగ్ చేస్తూనో జిమ్ చేస్తూనో నీకు కనబడితే నీకు నొప్పి వచ్చేస్తుందా? అది ఇన్స్పిరేషన్ అబ్బా. నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా కష్టపడు, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకో తెలుసా? ఇది దేవుడు మనకిచ్చిన అందమైన బహుమానం. ఇంకా ఇందులో 80 ఏళ్ళు ఉండాలి ఇంట్లో. ఇల్లు రోజు శుభ్రం చేసుకుంటావా? లేదా అలాగ మురిగ్గంపలాగా అలాగ వదిలేస్తావా? కొంతమంది మురిగ్గంపలు ఉంటారు చూడండి, ఆ వంటగదిలోకి వెళ్ళి చూడండి, కంపు శుద్ధి శుభ్రాలు ఉండవు, ఆ గిన్నెలు కడగరు, ఆ పగలగొట్టిన కోడిగుడ్డు ముక్కలు కూడా దాచుకుని మరి డిప్ప మీద ఎట్టుకు పెళ్ళికి వెళ్తారేమో, అలా దాచుకుంటారు. ఆ కోసేసిన బెండకాయ తొక్కలో, ఆ ఉల్లిపాయ తొక్కలో ఇవన్నీ పెట్టుకుంటారు. ఇంటికైనా అలంకరిస్తా పెట్టి గమ్మేసి అంటించుకుంటావా? గిన్నెలు శుభ్రంగా తోముకోటాలు ఉండవు, ఇల్లు ఊడవటాలు ఉండవు, బూజులు దొలపటాలు ఉండవు, ఏముండవు. ఇంకా ఆ మురికిలోనే అలాగ దోడనయ్యం. ఆ రుచిలో అదిలో పడుకోకుండా కొంచెం అరుతుంటుంది, శుభ్రం చేయరా అని యజమానికి అర్థమయ్యేలాగా. ఇంకా అలాగ గడిపేస్తావు. కాలాన్ని ఇల్లది, నీ ఇల్లు నువ్వేం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. అది నీ ఇల్లు అయితే ఇది మన ఇల్లు కదా? చెప్పు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు అద్దెకెళ్ళినా కూడా లేదాయా ఇదే కొంపలో ఉండాలి మనం సచ్చేదాకా. పోనీ ఈ ఇల్లు బాగోకపోతే బయట ఇల్లు ఎక్కడికి వెళ్ళొచ్చు? అద్దెకెళ్ళొచ్చు. మరి ఈ ఇల్లు పోతే అద్దెకెళ్ళడానికి ఏమైనా ఉందా? కిడ్నీ పోతే కిడ్నీ ఇచ్చేవాళ్ళు లేడబ్బా, లివర్ పోతే లివర్ ఇచ్చేవాళ్ళు లేడు, కన్ను పోతే కన్ను ఇచ్చేవాళ్ళు లేడు, కాలు పోతే కాలు ఇచ్చేవాళ్ళు లేడు. గమ్మ అయిపోయిందండి అనాలంతే. ఆ గమ్మ వేసేవాళ్ళు లేడు. అందుకే కష్టపడు, పరిగెత్తు, చెమట పట్టించు. ఇలాగైపోతే ఎవడన్నావు కాదు, అది పెద్ద పనేం కాదు. 4 రోజుల్లో అయిపోతాం. నీకంటే ఎంత వేసుకు తిరగలను, అదేనా పెద్ద పని? అది అరగంట పరిగెత్తు, అప్పుడు తెలుస్తుంది నీకు. తినడం మాని, తగ్గించు, ఏది తినకూడదో తినడం మాని, అప్పుడు తెలుస్తుంది. శరీరానికి విలువ ఇవ్వడం నేర్చుకో. పౌలు భక్తుడు అంటాడు, ఈ శరీరమందు నేను నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ఇప్పుడు నేను 1.5 గంటల ప్రసంగం చేయగలను, 2 గంటలు ప్రసంగం చేయగలుగుతున్నానంటే ఆరోగ్యంగా ఉండబట్టానా? మొత్తం ఆరోగ్యం అంతా ఊడిపడిపోయి ఇక్కడ చిన్న మంచం వేసేసి నాకు సెలైన్ ఎట్టేయారనుకోండి, ఏం చెప్తాను మీ మొహం మీకు? వాక్యం ఏం చెప్తారు మీకు? అన్న ఈరోజు రాడట, అయ్యా సెలైన్ ఎక్కుతుందట. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? కూర్చుని ఎడుద్దామా? చేసేవాడిని చేయనివ్వండి. నేను మళ్ళీ చెప్తున్నా, కుర్రాళ్ళందరికీ, నా తమ్ముళ్ళందరికీ, జిమ్ చేస్తే చెయ్యండి, యోగా చేస్తారా చెయ్యండి, ఈతకు పోతారా పోండి, గట్టిగా ఈత కొట్టండి, మంచి ఎక్సర్సైజ్ అది. పరిగెడతారా గ్రౌండ్ పోయి పరిగెత్తండి. చెత్త తిండి తినడం మానేయండి. మీ డబ్బులు హాస్పిటల్లో ఖర్చు కావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాడు ఇవన్నీ. అర్థమైందా మీకు? మీ డబ్బులు హాస్పిటల్లో ఖర్చు కావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు, అందుకే నేను నా తమ్ముళ్ళను చెల్లెమ్మలను ప్రేమించి చెప్తున్నా, మీ శరీరాన్ని సాధ్యమైనంత వరకు కాపాడుకోండి. అది మీకు దేవుడిచ్చిన అందమైన బహుమానం. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇందులోనే మనం ఉండాలి. ఇందులో నుంచి ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి. ఇందులో ఉన్నంతకాలం రొప్పుతూ ఉండకుండా ఆరోగ్యంగా ఉండి ఆయన పని చేయాలి. ప్రమాదాలు అంటావా జరుగుతాయి, మన చేతుల్లో లేవు. కానీ మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆయుష్ మన చేతుల్లో లేదు, కానీ ఆరోగ్యం కొంతవరకు మన చేతుల్లో ఉంది. దాన్ని తగలెట్టుకోవద్దని చెప్తాను నేను ఎప్పుడు. అర్థమైందా? సో కాబట్టి నేను జిమ్ చేసిన ఫోటోలు నేను స్టేటస్లో పెట్టినా, నేను జిమ్ చేసిన వీడియోలు పెట్టినా, అవి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికే. నా తమ్ముళ్ళు కూడా అలా తయారవ్వాలి. నేను పరిగెత్తుతా. అంతెందుకు, ఒకసారి వాళ్ళకి కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా పెట్టాం కదా, వీడియో చేసినప్పుడు. ఎవరికి? కరుణాకర్ కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా ఒక వీడియో పెట్టాం. ఇప్పటికే నేను పొలంలో పని చేయగలను, చెప్తున్నాను కదా, ఇప్పటికే పొలంలో పని చేయగలను నేను. మీలో కొంతమంది అంటారు ఎండలోకి వెళ్ళి నిలబడగలవా? నిలబడదాం.
నిలబడ్డం కాదు, కట్టేద్దాంరా, కొప్పనూరుకి వెళ్దాంరా, బస్తాలు మోసేద్దాంరా, చేద్దాంరా, ఏం చేద్దామంటే అది పొంత తాపి పనికి వెళ్దామరా, పాలు తెద్దాం వాడికి గేదెల దగ్గర రా, బస్తీ మే సవాల్. ఎందుకంటే ఇవన్నీ వచ్చు, రైతు బిడ్డను నేను, అన్నీ చూసి వచ్చాను ఇక్కడికి. నేను నాకు వచ్చు, మా అన్నయ్యకి వచ్చు, మా చిన్నప్పటి నుంచి మా నాన్న తోమేశారు మమ్మల్ని. చెయ్యండి రా, అన్నీ నేర్చుకోండి, రేపు పొద్దున్న మీరు గట్టిగా ఉండాలి, బతకాలని చెప్పేసి అన్నీ చేసే వచ్చాం, చేయగలం కూడా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళరా ఇవన్నీ చేయరా అంటే చేసేస్తాను నేను, నాకు ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే నేను ఆల్రౌండర్ని. సో మొదటి నుంచి ఇప్పటివరకు అదే చెప్పుకుంటూ వస్తున్నా. మీరు ఏం చూసినా పాజిటివ్ దృక్పథంతో చూడండి, కుళ్ళు బుద్ధితో చూడకండి. అయ్యి బాబు వీడికి మంచి దృఢమైన శరీరం ఉంది, వీడికి మంచి దృఢమైన కాళ్ళు ఉన్నాయి, దృఢమైన చేతులు ఉన్నాయి, ఏడకూడదు. నేను కూడా అలాగేమవ్వాలి, తయారవ్వాలి, దృఢంగా ఉండాలి. ఈ విషయంలో ఇతను మనకి రోల్ మోడల్ లాగా నేర్పిస్తున్నాడు. మనం ఇలాగే ఉండాలి, మంచి తిండి తినాలి, తినేది తక్కువ తినాలి. పొట్టకెప్పుడు మిక్సీలో చూడండి, మిక్సీ ఎంత ఉంటుంది, గిన్నె ఎంత ఉంటుంది, 25 కేజీలు పప్పు వేసేస్తే అందులో మూతెట్టడానికి కూడా కుదరనంత వేసేసే పప్పు ఏమవుద్ది చెప్పు, నువ్వే చెప్పు. నలగదు కదా. లోపల కూడా మిక్సీ ఉంది, అది చిన్ని మిక్సీ, నలిగినంత మాత్రం వేస్తుండు లోపల, పట్టనంత వేసేసామనుకో లోపల, అది కూడా నలక్క అరక్క అరక్క అరక్క. ఒరే బాబు, ఒరే ఆగరా నాయన, ఒరే బాబు రోజుకు 2 పూటలు వేయరా, అన్ని పూటలు వేయకిరా, 6 పూటలు 7 పూటలు అంటే తిప్పలేనురా మిషన్ అంటది. ఆ మిషన్ తిప్పలేకపోవడం వల్ల ఏమొస్తాయి, మనకి రోగాలు వచ్చి తుక్కు కింద పేర్చేది, ఎక్కడ దొరికితే అక్కడ ఖాళీ ఉన్న చోటల్లా పటికలు పెట్టేస్తుంటుంది. అందుకే మనకి బాగా వస్తాయి. అవి రాకుండా చూసుకోవాలి, అర్థమైందా? సో చాలా విషయాలు నేర్చుకున్నారు ఈరోజు మీరు. సో ముఖ్యంగా ఏమొద్దమ్మా మనకి, ఎదుటివాడు బాగుంటే చూసి ఆనందపడు. సేవకులు పరిగెత్తొచ్చా, సేవకులు అది చేయొచ్చా, సేవకులు ఈత కొట్టొచ్చా, మనకి ఏదైనా చేయొచ్చు, తప్పుగాంది ఏదైనా చేయొచ్చు, పాపంగాంది ఏదైనా చేయొచ్చు, మేలైనది ఏదైనా చేయొచ్చు. మేలు కానిది అయితే మాని, మేలైనది చేయి, అందులో తప్పేమీ లేదు. శరీరాన్ని కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో. అవకాశం ఉన్నప్పుడే నీ చేతిలో దాన్ని గట్టిగా పెట్టుకో. ఒకరి దగ్గరికి వెళ్ళి నిలబడి దేబరించే పరిస్థితి రాకూడదు. నేను ఇప్పటికీ నా గోల్ ఏంటంటే, మొన్న ఒక ఆయన అడిగాడు, ఏంటి సార్ మీ గోల్ అంటే, నేను 65 ఏళ్ల వయసులో కూడా నా చిన్న కొడుకుని రన్నింగ్లో ఓడించగలగాలి, అది నా గోల్. అది 65 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అదే గ్రౌండ్లో నేను నా చిన్న కొడుకు పరిగెత్తితే ఆడిని ఓడించగలిగే కెపాసిటీ నాకు రావాలి. అలాంటి గోల్స్ పెట్టుకున్నాను నేను. అంటే 65 ఏళ్ల వయసులో కూడా దేవుడు నాకు ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి ఇస్తే ఏంటి, చక్కగా నేను దేవుని పని ఇలాగే నిలబడి చేయగలుగుతా, ఇలాగే తిరగగలుగుతా, ఇలాగే మాట్లాడగలుగుతా, ఇలాగే దృఢంగా నిలబడగలుగుతా. సో అలాగా నాకున్న అవకాశాన్ని పాడు చేసుకోకుండా, తండ్రి నీ పనిలో వాడటానికి ఈ గృహాన్ని నేనేం చేస్తున్నాను, కాపాడుకుంటున్నాను. అది నా ధర్మం కదా, నా బాధ్యత కదా. నా శరీరాన్ని పాడు చేసు, దేవుని ఆలయం, నీ శరీరం ఏంటట, దేవాలయం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎలా పడితే అలా పాడు చేసేకు. మందు తాగితేనే పాడు చేసినట్టు అంటారు కొంతమంది, అది పాడు చేసినట్టే. శరీరాన్ని ఎలా పడితే అలా వాడేసి తగలేసినా కూడా పాడు చేసినట్టే. పాడు చేయొద్దు. ఉన్నంత వరకు శరీరాన్ని ఏం చేయి, చక్కగా కాపాడుకో. తక్కువ తిను, మంచి తిను, అర్థమైందా? తక్కువ తిను, ఏం తిను, మంచి తిను. శరీరాన్ని పాడు చేసేదాన్ని ఏం చేయొద్దు, తినొద్దు. ఆ తినకూడను ఎన్నో ఉన్నాయి, అవన్నీ మాని. ఆ జంక్ ఫుడ్ మాని, ఆ మైదా పిండి మాని, ఆ చక్కెర పదార్థాలు తగ్గించేయి, మాని. సో నీకు ఏది కీడు చేస్తుందో అది మాని. ఒకవేళ ఏ రోజైనా కొంత ఎక్కువ వెళ్ళిందా, దానికి చెమట పట్టించి కరిగించు. ఆ శరీరానికి ఒక విలువి, గౌరవాన్ని. అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతావు, నువ్వు దేవుని పని చక్కగా చేయగలుగుతావు, నువ్వు దేవుని సేవలు ఇంకా 10 కాలాల పాటు చక్కగా వాడబడగలుగుతావు. ఇప్పటికే చేయమేమో అది అయిపోయిందిలేండి ఇంకెందుకులేండి అని అనకు. కొంతమంది అలా కూడా సరిపెట్టేసుకుంటారు. ఇంకా అయిపోయిందని మొత్తం పేక్కోసేసుకుంటామా ఏంది? ఇప్పుడు స్టార్ట్ చేయి, మళ్ళీ కొత్తగా మొదలుపెట్టి నీ శరీరాన్ని ఉక్కులా మార్చుకో. బలంగా నిలబడు. అప్పుడు గొప్ప కార్యాలను దేవుని కోసం భవిష్యత్తులో చేయగలుగుతావు. సో ఏముండొద్దమ్మా సంఘంలో,
ఎవరిని చూసి అసూయ ఉండొద్దు. ఎవరి గొప్పతనం వాళ్ళది, వాళ్ళు అలా ఉండనే. అసూయ పనికి రాదు. చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3 ముగించుకుందాం. దిస్ ఇస్ ద లాస్ట్ వర్స్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అన్నాడు. మీలో అసూయ కలహం ఏం చేయకూడదు? ఉండకూడదు. మీలో అసూయ కలహం ఉండకూడదు. గలతీ పత్రిక రేపకయు ఒకరి యందొకరము అసూయ పడకయు. ఈ వర్షం మరోసారి చదువుదాం. మరి ఈరోజు ప్రసంగం అంతా అదే కదా, మళ్ళీ ఇంకోసారి చదువుదాం. ఒకరి యందొకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందాము. ఉందామా? ఏందమ్మా? ఉందామా? చూద్దామా? అదేంటి నాకు కరెక్ట్గా క్లారిటీగా రాలే. నవ్వుతారేంటి రా విజేత, నవ్వుతున్నాయింది. చూద్దామా ఉందామా? ఉందాం అన్న వాళ్ళు చేయి చూపించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఉందాం, చూద్దాం కాదు. ఏం చేద్దాం? ఉందాం. మనకెందుకు చెప్పండి అసూయ? బాగుందా అసూయ? బాగుంటుందా? బాగోదు కదా, నాశనం చేసేస్తుంది. మీరు ఎలా ప్రారంభంలో మంచి మనసుతో సత్యంలో నిలబడ్డారో చచ్చేదాకా అలాగే నిలబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక.